ఉంటే సూర్యచంద్రాదులను కూడా నిలిపేస్తుందంట. అటువంటి యొక్క శక్తి స్త్రీలకు ప్రసాదించాడు ఆయన భగవంతుడు. అందువల్ల పతిమాత భర్త మాట జవదాట రాదు స్త్రీమూర్తి. అటువంటి స్త్రీకి ఆ భగవంతుడే వశుడై ఉంటాడు ఆయన అని అంత యొక్క ఆశీర్వాదం ఇస్తున్నారు భగవంతుడు అటువంటి స్త్రీలు. అందుకని ఉదయాన్నే వాళ్ళు ఏం చేయాలి, శుభ్రంగా ఇంటి చేసి అందరికన్నా ముందు చేసి అది స్నానం చేసుకొని వాళ్ళు శుభ్రంగా స్నానం చేసుకొని అప్పుడు ఆ యొక్క వంట చేసేటప్పుడు ఆ పొయ్యి ముట్టించేటప్పుడు ఓం నమః శివాయ ఆ యొక్క వంటకు సంబంధించిన సామాన్లన్నీ కడిగేటప్పుడు కూడా ఓం నమః శివాయ అని స్మరణ చేసుకుంటూ ఆ యొక్క ప్రసాదాన్ని చేస్తే అది అమృతం అవుతుంది ఆయన. చూడండి ఎంత ఈజీగా ఉంది భగవన్నామస్మరణ కలియుగంలో అంటే అంత ఈజీ. కానీ అప్పుడు త్రేత్రాయుగంలో కృతయుగంలో వాళ్ళు తపస్సు చేయాల్సి వస్తుండేది. శరీరాన్ని అంత పుష్కింప చేసుకుంటేనే అప్పుడు వాళ్ళకి భగవంతుడు ప్రత్యక్షం అవుతుండే. కేవలం ఇప్పుడు నామస్మరణ చేసుకుంటూ అమ్మ మీద మనసు పెట్టుకోవాలి. అంటే మనము స్మరణ చేసేటప్పుడు అమ్మ మీద నమస్కారం చేసుకోవాలి. అమ్మ ఉన్నారు యానగందులో సింహాసనం మీద అమ్మ కూర్చొని ఉన్నారు అని అమ్మను చూసుకుంటూ మీరు ఏ పనైనా చేసుకొని ఒక్కరోజు అట్లా చేయండి, మీకు ఎటువంటి ఆనందాన్ని భగవంతుడు ఇస్తారు.